అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ప్రెసెంట్ నేను తిరుమలలో ఉన్నాను. టీటీడీకి సంబంధించి ఆల్మోస్ట్ 27-30 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ జీవిత ప్రస్థానం దగ్గర నుంచి కూడా టీటీడీలో జరిగిన అన్యాయాల గురించి ఆయన పోరాడినంత పోరాటం అయితే ఎవ్వరూ చేయలేదని ఇంతవరకు కూడా. వాన్ ప్రకాష్ రెడ్డి గారు ప్రెసెంట్ ఆయన హోమ్ టూర్ చేయడానికి నేను లోపలికి వెళ్తున్నాను. థాయిలాండ్ వాళ్ళ రాముడు సీతమ్మ. లిఫ్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. ఎంత ఉంటుంది లిఫ్ట్ కాస్ట్? 10 లక్షలు ఉంటుంది. అదే రాజకోటలోకి అడుగు పెట్టాం లోపలికి. రాగానే కనిపిస్తున్నారు వెంకటేశ్వర స్వామి. ఎంత ఉంటుంది కాస్ట్? 2 lakhs ఉంటుంది. 2 to 5. మేడం డాక్టర్ డయాబెటాలజిస్ట్. ఏంటండి ఇది చాలా అద్భుతంగా ఉంది. లింగ వైద్యుంది సద్గురు డిజైన్ చేసిన అమ్మవారు. సద్గురు పాదాలు. ఈ పాదాలు ఇంట్లో ఉంటే ఇంటికి ఎవరు అర్ధరాత్రి వచ్చి అన్నం అడిగితే కూడా నోచుకోవాలి. ఏంటి అంతగా సద్గురుని మీరు నమ్మటానికి ఒక బలమైన రీజన్ అయితే ఉంటుంది కదా? ఒక్క మాటలో చెప్పాలంటే మై లైఫ్. పృథ్వీ బిల్డరు, హీరో డీలర్షిప్ ఉంది. సో హాయ్ పృథ్వీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. తిరుపతికి 3 కోట్లు పెట్టి 270 బైకులు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా చేయలేని పని చేశారు. అదే విధంగా కోవిడ్ టైంలో కూడా తిరుమలకి మీకు తెలియని ఒక అటాచ్మెంట్. ఎప్పుడన్నా స్వామివారు మీ కల్లో కనిపించడం కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి సన్నివేశం ఏదైనా గుర్తుందా మీ లైఫ్ లో? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కొండల్ని 2 కొండల్ని చేసి ఒక జీవో అప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా టీటీడీ బోర్డ్ ఫామ్ అయింది, మెంబర్ గా ఉన్నారు కాబట్టి ఈ కల్తీ నెయ్యి మీద ఏం చెప్తారు? ఈ ఘీలో ఎస్ వాల్యూ అనేది ఉంటుంది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను తిరుమలలో ఉన్నాను, తిరుపతిలో ఉన్నాను అనమాట. సో టీటీడీ బోర్డు కొత్తగా ఫామ్ అయింది కాబట్టి బోర్డు మెంబర్గా నియమితులయ్యారు వాన్ ప్రకాష్ రెడ్డి గారు. టీటీడీకి సంబంధించి ఆల్మోస్ట్ 27-30 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ జీవిత ప్రస్థానం దగ్గర నుంచి కూడా టీటీడీలో జరిగిన అన్యాయాల గురించి ఆయన పోరాడినంత పోరాటం అయితే ఎవ్వరూ చేయలేదని ఇంతవరకు కూడా. ఆయన హోమ్ టూర్ చేయడానికి నేను లోపలికి వెళ్తున్నాను. సో ఎంట్రన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్. మీరు చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నారు వాన్ ప్రకాష్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. గోవిందుడి సేవలో భగవంతుడు అవకాశం ఇచ్చాడు. సూపర్. సో వాన్ ప్రకాష్ గారు ఒకసారి ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఏంటి, ఏం మాట్లాడతారో ఈ రోజు తెలుసుకుందాం ప్లీజ్. ఇది క్లినిక్. ఎస్, సార్ వాళ్ళ వైఫ్ అండ్ భార్య డాక్టర్, నా కూతురు డాక్టర్. ఇద్దరు డాక్టర్స్. డాక్టర్స్. ఓకే. మేడం ఏంటి? డయాబెటాలజిస్ట్. పాప హౌస్ సర్జన్ చేస్తాం. హౌస్ సర్జన్. సో ఇంట్లోనే ఏదైనా ఎమర్జెన్సీ కేసులు ఉంటే ఇక్కడికి వస్తారు. అంతేనా? అంతే. సో నాకు ఇక్కడ బయట నుంచి చూస్తున్నప్పుడు కనపడింది ఎక్కువ లైవ్లు మీరు ఇక్కడి నుంచే చేస్తారా? ఇది ఒకసారి లోపలికి వస్తే కనపడుతుంది చూడండి. ఒక టెంపుల్ కి వచ్చిన వైబ్ ఉంది సార్. ఎంత అద్భుతంగా ఉంది లోపల. వెంకటేశ్వర స్వామివారి పాదాల దగ్గర కూర్చొని మాట్లాడే అవకాశం భగవంతుడు కల్పించాడని చెప్పి నేను భావిస్తా. ఓకే. సో ఈవినింగ్ ఎవరన్నా వచ్చినప్పుడు రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు బయట ఇక్కడ కూర్చునేసి ఇక్కడ మాట్లాడుకోండి ఇక్కడ. అంతే. సో పెద్ద ఆర్భాటం ఏముండదు, సింపుల్ లైఫ్. అంతే. సో సారు వాళ్ళ ఇల్లు చిన్నది కాదండి, నిజము. లాస్ట్ టైం మనం హోమ్ టూర్స్ చేసినప్పుడు ఒక్కొక్క ఇల్లు 40 minutes 1 hour కూడా పట్టింది. ఇప్పుడు ఈ ఇల్లు ఎంతసేపు పడుతుందో చూద్దాం. దాదాపు 4 floors. ఇది కూడా ఇది వచ్చి థాయిలాండ్ వాళ్ళ రాముడు సీతమ్మ. థాయిలాండ్ లో. ఓకే. ఇక్కడ ఇది పెట్టాలా సార్ ఆచారమా? మిరియాలు, ఉప్పు. ఇది మా ఆవిడ దిష్టికి మంచిదని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి దీన్ని పెట్టి మాట్లాడుతాను. ఓకే. అంటే ఇది ఎందుకు ఫాలో అవుతున్నారు థాయిలాండ్ లో రాముడు సీతని ఇలా? అంటే నేను ఎగ్జిబిషన్ పోయినప్పుడు నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. అడిగితే రాముడు అన్నారు కాబట్టి ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు రాములు వారిని, అక్కడ గణేష్ ని, ఓకే,
చూసి వెళ్ళే అలవాటు నాకు. లిఫ్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. ఈ లోపలంతా టేక్ వుడ్ రోజ్ వుడ్ ఇది లేదా మామూలు ఇది, మామూలు వుడ్డేనా? మామూలు ఇది. ఓకే. సో లిఫ్ట్ చూడండి, లిఫ్ట్ ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది లిఫ్ట్ కాస్ట్? ఓ 10 లక్షలు ఉంటుంది. అదే లక్షల్లో చూడండి ఎంత బాగా లోపల డిజైన్ చేసిందో, మొత్తం వుడ్ అంతా పెట్టి. సో లోపలికి వస్తేనే అంటే కింద నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఉంది ఇంట్లో, ఎందుకంటే ఇంటి నిండా మంచిగా ఈవినింగ్ అయ్యేసరికి పూజ చేయటం. ఖచ్చితంగా, ఎందుకంటే సాయంత్రం అయితే దీపము ధూపము. ఓకే. రాజకోటలోకి అడుగు పెట్టాం లోపలికి. సో రాగానే కనిపిస్తున్నారు వెంకటేశ్వర స్వామి మనకి హృదయ లక్ష్మి. అద్భుతంగా అదే స్వామివారి హృదయంలోనే లక్ష్మి ఉంటారు. ఓకే. మీరు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మూల విరాట్లో కూడా హృదయ లక్ష్మి ఉంటారు స్వామివారికి. అవును. సో ఎవ్రీ ఫ్రైడే హృదయలక్ష్మి అక్కడ మనకి కొండపైన కూడా చేస్తారంట కదా, అభిషేకం చేస్తారంట. ఓకే. సో ఎలా ప్యూర్ డైమండ్స్ పొందుపరిచారా లోపల? అన్ని చూస్తుంటే కలర్స్ అలానే ఉన్నాయి. లేదా అన్ని మంచి క్వాలిటీ రాళ్ళు అంతే. ఓకే. ఎంత ఉంటుంది కాస్ట్ ఇది? ఇది ఒక 2 lakhs ఉంటుంది, 2.5 ఉంటుంది. 2.5 lakhs ఉంటుంది. ఓకే. చాలా అద్భుతంగా ఉంది. తంజావూరు పెయింటింగ్. నా ఫ్రెండ్ శంకర్ నాయుడు అని లావణ్య లామినేషన్స్ చాలా బాగా చేస్తాడు. ఓకే. అంటే చూస్తేనే ఒక ఆధ్యాత్మిక స్వామివారిని చూస్తేనే ఒక ఆధ్యాత్మిక ఇది వస్తుంది. సూపర్. ఎంట్రన్స్ లో రాగానే ఎవరైనా గణేష్ వెంకటేశ్వర్ అంతే. సార్ నేను చాలా హౌసెస్ లో చూశాను రమణ మహర్షి, ముఖ్యంగా వెంకటేష్ గారి ఆఫీస్ లో కానీ ఇంట్లో కానీ చాలా చూశాను. కనెక్షన్ ఉందా మీకు కూడా? రమణ భార్యకి చాలా ఈషా ఫాలోవరు. ఓకే. ఖచ్చితంగా రమణ మహర్షి గారిని వారి బుక్స్ ని వారి ఇచ్చినటువంటి భాషని ఫాలో అవుతా ఉంటారు. కాబట్టి నేను కూడా ఎందుకంటే ఒక సాదా సీదా ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి మహర్షి ఆయన. అవును. గతంలో మనం విన్నాం కానీ స్వామి వివేకానంద గారు, రామకృష్ణ పరమహంస గారు, వీరందరినీ విన్నాము. ఈ మధ్య కాలంలో మనం ప్రత్యక్షంగా మనం చూసే అవకాశం కూడా దక్కింది చాలా మందికి. కాబట్టి ఏ విధంగా మనిషి వెళ్తుంటారు అరుణాచలం, రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళి మెడిటేషన్ చేసుకోవటం వెళ్తుంటాం. ఓ సూపర్. సో ఇంట్లో చూస్తే మనం ఏ అణువును కూడా చిన్న చిన్న ప్లేసెస్ లో కూడా ఎక్కువ వెంకటేశ్వర స్వామి ఏదో ఒకటి దైవానికి సంబంధించిన ఫొటోస్ ఇవే కనిపిస్తున్నాయి తప్పితే వేరే ఏం కనిపించట్లేదు. సో రాగానే ఇంటి లోపల ఎంట్రన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎవరిది డిజైన్ అంతా మేడమా లేకపోతే మీరా? ఎవరికి ఇంత మొత్తం క్రియేటివిటీ అంతా నా భార్యదే. అంతేనా? ఆమె డిజైన్ చేసుకుంది. ఓకే. అట్లయితే మీరు ఇంటర్వ్యూ అక్కర్లేదు వాళ్ళు మాకు, మేడంతోనే చేసేస్తాం. సూపర్ సూపర్. ప్రతిదీ కూడా బాగుందన్న. అండ్ ఇది రామ్ మందిర్, ఇది అయోధ్యలో దాదాపు మనం 500 సంవత్సరాలు హిందువులు ఎదురు చూసినటువంటి అయోధ్య రామాలయం. సో అంటే రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచా లేకపోతే చిన్నప్పటి నుంచే ఉందా? ఎక్కువ అంటే పోరాటం ఎక్కువ మీది, ఎస్పెషల్లీ టీటీడీ ఎంత ఫైట్ చేసిన పర్సన్ నాకు ఎవరు కనిపించలేదు ఇన్ని సంవత్సరాలలో. అంటే ఇన్ని కోట్ల మంది హిందువుల్లో వెంకటేశ్వర స్వామి ఆయన గురించి మాట్లాడేదానికి, అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించే అవకాశం నాకు కల్పించాడని చెప్పి నేను భావిస్తున్నా. ఇది పూర్తిగా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో, వారి అనుగ్రహంతో, వారి రక్షణతో. ఎందుకంటే నేను పోరాటం చేసింది సాధారణ వ్యక్తులతో కాదు కాబట్టి ఆ స్వామివారి ఒక రక్షణగా, ఒక రక్షణ కవచంగా నిలిచాడని చెప్పి నేను భావిస్తాను. మేడం డాక్టర్, డయాబెటాలజిస్ట్. ఎస్. సో ఈయన ఒక రంగం, మీది ఒక రంగం. సో సంబంధం లేని రంగం అనమాట. సో వీళ్ళ లవ్ స్టోరీ గురించి 5th floor 4th floor లోనే రివీల్ చేద్దాం. ఏంటండి ఇది చాలా అద్భుతంగా ఉంది. సద్గురు డిజైన్ చేసిన అమ్మవారు. ఓకే. అది ఎలా? అది లోహం ఏంటది? అది కాపర్, ఐ థింక్ 5 metals అనుకుంటానండి, మోస్ట్లీ కాపర్. ఓకే. చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. సద్గురు మహిమ. ఓకే. మీరు ఎక్కువ ఫాలో అవుతారు సద్గురుని. ఓకే.
సో ఈయన వెంకటేశ్వర స్వామి, మీరు సద్గురు, హరిహరులు ఒకటే. అంతే. ఓ సూపర్. నిజంగా ఒక టెంపుల్ చూసినట్టే ఉంది దేవుడి గారు చూస్తుంటే. ఒక్కసారి చూస్తే మీరు చూడండి అసలుకి. పర్లేదు, డాక్టర్స్ కూడా దేవుడిని ఇంత బాగా నమ్ముతారు. సైంటిఫిక్ గా ఎక్కువ ఆలోచిస్తుంటారు వాళ్ళు. సైంటిఫిక్ గా సద్గురు నా లైఫ్ లో ఎంటర్ అయ్యాక దేవుడికి సైన్స్ కి రిలేషన్షిప్ అండర్స్టాండ్ చేసుకునేది నేను సద్గురు ద్వారా. అదర్వైజ్ మనం చిన్నప్పటి నుంచి ఎక్కువ మూఢనమ్మకం లాగా చూస్తాం కదా రిలీజన్ ని, దాన్ని బ్రేక్ చేశారు సద్గురు. ప్రతి మన హిందూలో ప్రతి రిచువల్ కి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంది అని ఆయన ఎక్స్ప్లెనేషన్ చూసే నేను అట్రాక్ట్ అయ్యాను. యూజువల్ గా డాక్టర్స్ అంత ఈజీగా ఏది నమ్మరు కదా. అవును, అదే. డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్, అవును, మనకి దాని ఎవిడెన్స్ ఉండాలి, ఆధారం లేదే నమ్మము. ఓకే. ఆయన ప్రతి దానికి ఎందుకు దీపం పెడతాము, ఎందుకు నైవేద్యం పెడతాము, ఎందుకు మూర్తి ఆరాధన చేస్తాం, ప్రతి దానికి ఆయన దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, ఫెంటాస్టిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, విచ్ వి విల్ బి కన్విన్స్డ్. ఓకే. అసలు ఇన్ని రోజులు భాను ప్రకాష్ గారి వైఫ్ మీడియా ముందుకు రాలేదు, మైక్ ముందు కనిపించలేదు, కెమెరా ముందు అను. మేడం మీరు రాజకీయాల్లోకి వస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. అక్కడ అన్నపూర్ణేశ్వరి ఆమె, ఇక్కడ సో ఇంట్లో ఎక్కడ చూసినా దేవుడి ఫోటోసే. అన్నపూర్ణేశ్వరికి ఆరాధన. ఎందుకంటే మనం పుట్టినప్పుడు మనం ఏడుస్తాం, అవును, మనం చనిపోయినప్పుడు 10 మందిని ఏడిపిస్తాం. అంటే మనం చనిపోయినప్పుడు 10 మంది ఏడుస్తారు. ఈ మధ్య మనం గడిపే జీవితమే ఒక ఆదర్శంగా ఉండాలి. ఓకే. కాబట్టి మనం ఉన్నప్పుడు 10 మందికి అన్నం పెట్టేది కానీ సర్వీస్ చేసేది కానీ చేస్తే, 10 మందికి మంచి చేస్తే ఆ భగవంతుడు మనకు మంచి. సో మీరు కూడా అన్నం తినేటప్పుడు అన్నపూర్ణేశ్వరికి పూజ చేసుకొని ఆరాధన దండం పెట్టుకొని తింటారు. రైస్ అది పెట్టి అన్నపూర్ణేశ్వరి గారికి. ఓకే. సో ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంది అన్న వాళ్ళ ఇంట్లో ఏది చూసినా గానీ. సో ఇది ఫస్ట్ మనం చూసింది ఆఫీస్ అవన్నీ. ఇది ఫస్ట్ ఫ్లోర్ కదా. ఫస్ట్ ఫ్లోర్. యా, నౌ వీఆర్ గోయింగ్ టు సెకండ్ ఫ్లోర్. ఇది వుడెన్ స్టెప్స్ అన్న. టేక్ వుడ్ రోజు వుడ్ టేకేనా? ఎంతన్నా ఇల్లు? ఒక 50 కోట్లు అయిందా? 2017 లో కట్టాము. మరి అంతే కదా. ఇప్పుడు ఎంత అయింది కాస్ట్? 2012 to 2017 పూర్తయింది. 17 పూర్తయింది. 9 బెడ్రూమ్స్ ఏమి ఉన్నాయి కదా? 5 బెడ్రూమ్స్. ఓకే. కొన్ని ఆఫీస్ రూమ్లు మీ డిజైనింగ్ వల్ల అట్లా నేను డిజైన్ చేశాను, స్పేషియస్ గా అనిపిస్తుంది అంతే. ఓకే అన్న. ఇదేంటన్నా? ఇది గోవిందుడు నా చెయ్యి ఎప్పుడు వదలకుండా ఉండాలని చెప్పి, వెంకటేశ్వర స్వామి నాకు ఎప్పుడు నాతోనే ఉండాలని ఒక స్వార్థం నాకు. ఓకే. అంటే నన్ను వదలకూడదు స్వామి, ఎందుకంటే ఎప్పుడు జీవితాంతం నాకు నా ఆయన చేతులు నా చెయ్యి ఉంటే ధైర్యం. మీరు వదిలిన ఆయన వదలడు అసలుకి. నా గురించి ఇంత ఫైట్ చేసే పర్సన్ ఇంకెవరు దొరకరు అని చెప్పేసి అవునా? సూపర్. అవును, స్వామి గురించి మీలా పోరాడే పర్సన్ ఎవరుంటారు ఇప్పుడు? ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలాంటి ఈ కలియుగంలో మనందరికీ ప్రత్యక్ష దైవం వారు. ఓకే. వావ్. సో ఏంటిది రాగానే? అవునా? ఓకే. గురువు మనకి ఇంట్లో ఉన్నట్లే. ఓకే. సద్గురు సన్నిధి అని ఈషా వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఇది పాదాలు ఇంట్లో ఉంటే అవర్ డోర్స్ ఆర్ ఓపెన్ టు ఎనీబడి హూ కమ్స్ ఫర్ ఫుడ్. ఇంటికి ఎవరు అర్ధరాత్రి వచ్చి అన్నం అడిగితే కూడా నో చెప్పకూడదు. అవునా? ఇది పెట్టుకుంటే అది ఇప్పుడు అవి ఆయన పాదాలు. అది ఒక స్టోన్ మీద చేసి వచ్చారా? టచ్ చేయొచ్చా? చేయొచ్చు. విభూది కూడా తీసుకోవచ్చు. ఓ, పాదాలలో విభూది ఉంటుంది. ఓకే. ఇది ఇంట్లో ఉంటే గురువు మనతోనే ఉన్నట్లు లెక్క. ఓకే. గురువు ఇంట్లో ఉంటే అందరూ సమానం ఆయనకి. ఏంటి అంతగా సద్గురువుని మీరు నమ్మటానికి ఒక బలమైన రీజన్ అయితే ఉంటుంది కదా? ఒక్క మాటలో చెప్పాలంటే మై లైఫ్ బిఫోర్ సద్గురు, రేఖా బిఫోర్ సద్గురు, రేఖా ఆఫ్టర్ సద్గురు. ఓకే. అంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఆఫ్టర్ సద్గురు అంటే నేను అడగక్కర్లేదు, చాలా చేంజ్ ఉంటుంది. బిఫోర్ సద్గురు అంటే ఐ వాజ్ బిట్ మోర్, ఎట్లా చెప్పాలి, కోపం ఎక్కువ, తొందర ఎక్కువ. ఓకే. అన్ని హేస్టీగా చేసేదాన్ని. ఓకే. సో ఒక హ్యూమన్ వాల్యూస్ మా మధ్యలో చాలా గొడవలు ఉండేది, ఫ్యామిలీలో కానీ చాలా ఇష్యూస్ ఉండేవి. బట్ వన్స్ సద్గురు ఎంటర్డ్ మై లైఫ్, ద వే ఐ లుక్ అట్ లైఫ్,
పూర్తిగా మారిపోయింది. ఓకే. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఏం మారిపోవు, ఈయన మారిపోరు, పిల్లలు మారిపోరు, రిలేషన్షిప్స్ ఏం మారిపోవు, అట్లే ఉంటాయి. కానీ మనము దాన్ని చూసే విధానం మారిపోతుంది. గ్రేట్, చాలా అద్భుతంగా ఉంది ఇది. సో అంటే ఇది ఆయనకి సంబంధించిన ఇవన్నీ. అది వస్త్రం అంటారండి దీన్ని. ఇది ప్రతి సోమవారం గురు పూజ చేస్తాం. అప్పుడు అది కప్పుకొని చేయాలి. 1/2 hour ఉంటుంది అది ఎవ్రీ మండే. ఓకే. మొన్న నా కూతురు కేదార్ బద్రీనాథ్ పోయినప్పుడు అది ఇచ్చింది. ఓకే. సో మీకే కాకుండా పిల్లలకు కూడా దైవభక్తి ఎక్కువ, పాపకు ఎక్కువ, నాందొచ్చి ఉంటుంది అయితే. కొడుక్కి కొడుక్కి రాజకీయంగా. ఓ సూపర్. సో కొడుకు కూతురు అంటే ఇక్కడ ఉన్నారు చూడండి. సో బాబు నేమ్ ఏంటి? పృథ్వీ. పాప వైష్ణవి. ఓకే. నేను వైష్ణవి దేవికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అమ్మవారిని మొక్కున్నా, ఆడబిడ్డ పుడితే నీ పేరు పెట్టుకుంటానండి. ఓకే. అనుకున్నా. ఆడపిల్ల పుట్టాక వైష్ణవి దేవి. వైష్ణవి మీ ఇంకొక పాప ఎవరిది? రేఖా గారా? ఎలా అండి ఇంత అందమైన ఆమెని మీరు ఎలా పట్టారు? 4 ఏళ్ళు వెంట పడ్డాక ఓకే అన్నాను నేను. అంటే ఆయన అందంగా ఉన్నారు కదండి, మీకన్నా అందంగా ఉన్నారు, మీకన్నా హైట్ ఉన్నారు. చూడండి ఆ నవ్వు చాలు ఆయన. ఆయన లక్ష్మీదేవి వెళ్తుంటుంది తెలుసా? లక్ష్మీదేవి చిన్నగానే ఉంటుంది. ఓ మిమ్మల్ని ఆయన ఎప్పుడు ఆ వెంటే వెళ్తుంటారు. నా 4 సంవత్సరాలు వెంట పడారని ఈ వంతున మిమ్మల్ని బుక్ చేసేసారన్నా. ఇప్పుడు అంటే రేఖ నాకు 8th క్లాస్ కేజెక్స్ జాయిన్ అప్పుడు 8th అంటే 84 మేము ఇద్దరం 84 లో అప్పుడు స్కూల్ మేట్స్. అప్పుడు స్నో వైట్ అండ్ 7 డ్రాప్స్ అని ఒక అవును డ్రామా ఉంది, ప్రిన్స్ ప్రిన్సెస్. మీద్రే స్నో వైట్, ఈయన ప్రిన్స్. సో అప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు ఆయన అనుకున్నారంట, నా లైఫ్ లో ఒకవేళ నిజంగా పార్ట్నర్ అంటే తినే అని అనుకున్నారని నాకు చెప్పారు. తర్వాత దేవుడు ఇచ్చాడు, వెంకటేశ్వర ఇచ్చాడు. అవునా? అసలు మీరు ఇప్పటికి గడ్డం కొంచెం కలవేస్తే ఫుల్ ఫాలోవర్స్. సరెండర్ అయిపోయావు కదా అప్పుడే. దేవుడు ఒక మంచి వైఫ్ ని ఇచ్చిన్నాడు, అంతేనా? సంతోషం. అంతేనా? సో అన్ని అడ్జస్ట్, మంచి పిల్లలు, బాబు గాని పాప గాని అన్నిట్లో నాకు తోడుగుంటారు. ఏదైనా పాపం నాకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా ధైర్యం చెప్తారు. ఈ 27 years లో ఏ రోజు కూడా రేఖ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ఒక్కరోజు కూడా మాట్లాడలా, ధైర్యంగా ముందుకు పో అని చెప్పి నన్ను భుజం. పొలిటికల్ లైఫ్ లో చాలా కష్టం అండి. అసలు బెడ్ ఆఫ్ ప్రాసెస్ కానే కాదు. పెళ్ళైన 18 years అప్పుడు నాకు పెళ్ళయింది. 18 years కే తెలియక ప్రెగ్నెన్సీ వచ్చేసింది పెళ్ళైన వెంటనే. బాబు కడుపులో ఉన్నప్పుడే మెడిసిన్ అనాటమీ ఫస్ట్ ఇయర్ రాశాను నేను. అవునా? చాలా అంటే మాది కులాంతర వివాహం కదా, సో చాలా ఒడిదుడికలు ఉన్నాయి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మేము నెట్టుకొని వచ్చాం దాదాపు 30 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్. విత్ హిస్ సపోర్ట్, ఆఫ్ కోర్స్, లేకపోతే మీ సపోర్ట్? ఇద్దరిది, 2 చేతులు కలిస్తేనే సపోర్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు MBBS ఫస్ట్ ఇయర్ లోనే పృథ్వీ పుట్టేశాడు. ఓకే. తర్వాత చేసా, అదే వాడు ఫస్ట్ నేను జాయిన్ అయ్యాక ప్రెగ్నెంట్ అయ్యా, పుట్టేశాడు. కానీ అట్లే మెడిసిన్ చేశాను, మళ్ళీ పీజీ చేశాను, జాబ్స్ చేసాము. ఓకే. చాలా. సో మన సూర్యవంశంలో లాగా మీనాన్ని IAS చేయించినట్టు మీరు రేఖని డాక్టర్ని చేయించారు. ఎంత మందికి దొరుకుతుంది ఈ భాగ్యం. సూపర్ గ్రేట్ అసలుకి. సో ఇది ఒక లివింగ్ రూమా? ఇది బెడ్రూమ్. ఇది ఈ హోమ్ టూర్స్ మెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇంటీరియర్స్ చాలా బాగుందని చేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో బెడ్రూమ్లో కూడా మీరు కూడా ఇలా చేయించుకోండి, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో నౌ వి ఆర్ గోయింగ్ టు 3rd floor. సో గార్డెనింగ్ కూడా చేస్తారనమాట. సో ఇది ఒక బెడ్రూమ్, పాప బెడ్రూమ్. సో వైష్ణవి కూడా నీట్ గానే పెట్టుకుంది బెడ్రూమ్. చాలా అద్భుతంగా పెట్టుకుంది. ఇది బాబు పాప చిన్నప్పుడు. ఓకే. అది వైష్ణవి చిన్నప్పుడు వైష్ణవి టాయ్స్ అవన్నీ ఇప్పటికి బాగా కలెక్షన్ ఇష్టం. అవి నాకు తెలిసి బెడ్రూమ్స్ ఇంత నీట్ గా ఉన్న ఇల్లు ఎప్పుడు నేను చూడలే.
నా కృషి ఎంత ఉందండి వెంటబడి చేస్తున్నాను. సో అంత అద్భుతంగా ఉందన్నమాట. పైన ఏముంటుంది ఇంకా? బాబు ఓ పైనంతా పృథ్వీ. ఇదే ప్లాన్ పృథ్వీకి. పిల్లలు లేకుండా అడుగు. కుక్కలు ఉన్నాయి. కుక్కలు ఉన్నాయా? చిన్న పిల్లలు సిజ్జులు. సిజ్జు అనే కదా. ఓకే అన్న, మీ ఇంట్లో మీరు ఎప్పుడన్నా ఇన్ని ఫ్లోర్లు పైకి వస్తారా, కిందనే పని చూసుకొని వెళ్ళిపోతారా? లిఫ్ట్ వన్. లిఫ్ట్ వాడరా? ఓ 2 సిజ్జులు ఉన్నాయా? ఓ సో ఇది పెళ్ళెప్పుడు ఇది రేఖ వాళ్ళ తమ్ముడు పెళ్లి తమ్ముడు. ఓకే, మీరు డై ఎప్పుడు ఆపేశారా? డై ఎప్పుడు ఆపేశారు? ఇప్పుడు గుండు కొట్టు కాబట్టి ఆపేస్తాను, మామూలుగా వేస్తారు. ఓకే ఓకే. సో ఇది పృథ్వీ బెడ్రూమ్. ఇది పృథ్వీ. సేమ్ కాన్సెప్ట్ కింద. సేమ్ కాన్సెప్ట్ అంతే. సో బెడ్రూమ్స్ అయితే మనం 7 స్టార్ హోటల్లో చూసినట్టు ఉన్నాయి అన్న. సేమ్ అదే కాన్సెప్ట్ ఇది. సో పృథ్వీకి బిల్డరు ప్లస్ హీరో డీలర్షిప్ ఉంది. ఓకే. ప్లస్ ఈ రూమ్ కి ఒక ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి కొండ కనపడుతుంది ఇక్కడ నుంచి. అంటే ఇప్పుడు నైట్ కాబట్టి అది టోల్ గేట్. ఇది గోపురం కూడా కనపడుతుంది. అవునవును. ఉదయం అయితే మొత్తం కనపడుతుంది కొండలు, 7 కొండలు. ఓకే. వావ్. సో 7 కొండలు మొత్తం కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ నుంచి. మీ బెడ్రూమ్ నుంచి కూడా కనిపిస్తుందా? కనపడదు. ఇది హైట్ ఉంది. అండ్ పృథ్వీ గురించి కూడా నేను విన్నాను, ఆల్మోస్ట్ ఇక్కడున్న చాలా మందికి కూడా 270, 280 బైక్స్ ఇచ్చారు సిఎస్ఆర్ కింద. ఓకే, ఫ్రీగా. ఓకే, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. ఈ మధ్యనే నార్కోటిక్స్, డ్రగ్స్ కి సంబంధించినటువంటి వాళ్ళ డిపార్ట్మెంట్ కి ఇచ్చాడు. ఓకే, పోలీస్ కి. అంటే ఇక్కడ మీరు హీరో డీలర్షిప్ తిరుపతి. ఓకే, అందువల్ల ఇవ్వగలిగారు. ఓకే, అంటే వాళ్ళకి కన్విన్స్ చేసి హీరో కంపెనీకి ఇచ్చాము. ఎక్కడెక్కడ అవసరమో వాళ్ళకి ఇస్తూ వెళ్ళవచ్చు. పోలీస్ కి ఎక్కువ ఇచ్చాము. చాలా చూసాం మనం సిటీలో కూడా. సో హెల్పింగ్ నేచర్ ఎక్కువ తనకు కూడా బాగా. ఓకే. స్వతహా తనకు కూడా ఇంట్రెస్ట్ ఉందా పాలిటిక్స్ లోకి రావాలని? ఎందుకంటే ఆటోమేటిక్ గా ఉంటది, మిమ్మల్ని చూస్తూ ఉంటారు కాబట్టి. కానీ నేను పాలిటిక్స్ వచ్చినప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చేసింది. క్యాష్ అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ ఇప్పుడు వచ్చేసాయి. అది మంచిది కాదు. ఓకే, రాజకీయ క్షేత్రం అనేది డబ్బు సంపాదన కోసం అయితే రాజకీయాల్లో రాకూడదు. సర్వీస్ చేసే తరితే రాజకీయాల్లో రావాలి. ఓకే, ఎందుకంటే రాజకీయం మామూలు భానుగా అయితే నేను పనులు చేయలేను. ఓకే, బీజేపీ జెండా కింద పనిచేస్తున్నాను కాబట్టి అధికారులు కూడా ఏదైనా ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తారు. అంటే ఇంత హేమాహేమీలు ఉండగా బీజేపీలో ఎప్పుడు భానుప్రకాష్ గారినే వరిస్తుంది టీటీడీ బోర్డు మెంబర్ గా. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, చేయించగలుగుతారా, లేకపోతే ఏంటి అనే దానికి చాలా మంది వెయిట్ చేస్తారు ఆ క్వశ్చన్ కి. మొన్న కూడా ఫస్ట్ లిస్ట్ లో రాలేదు, ఒక్కసారిగా మళ్ళీ మీ పేరు వచ్చేసింది. ఈవెన్ లాస్ట్ టైం కూడా 2015 అంతే. ఏంటి ఆ మహిమ ఏంటి? గోవిందుడి ఆశీర్వాదంతోనే, వెంకటేశ్వర ఆశీర్వాదంతోనే స్వామివారి సేవ చేసుకునే అవకాశం కల్పించాడని చెప్పి నేను భావిస్తున్నా. టీటీడీ బోర్డు మెంబర్ అంటే అదొక హోదా కాదు, బాధ్యత. భగవంతుడి గురించి, భక్తుల గురించి ఆలోచించి పనిచేయాలని చెప్పి ఒక గురుతరమైనటువంటి బాధ్యత అది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప స్వామివారి సేవకు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే లోక రక్షకుడు ఆయన. ఆయనకి జరుగుతున్నటువంటి పూజా కైంకర్యాల దగ్గర కానీ, ఆయన కోసం వస్తుంటే భక్తుల గురించి కానీ ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే జీవితంలో గుర్తుండిపోతాం. వంటి ద్వారా నేను అప్పుడే చెప్తున్నా, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాల్ని, ప్రాచీన ఆలయాల్ని మనం ఖచ్చితంగా దాని జీర్ణోద్ధరణకి తీసుకొని వద్దాం. ఎందుకంటే మన ఈ దేశం, నేను ఒకటే చెప్తుంటా, ఈ పుణ్యభూమి, ఈ పురాణ భూమి, ఈ భూమి మీద గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా నేను భావిస్తున్నా. మన పూర్వీకులు మనకి ఇచ్చినట్టు వారసత్వ సంపద, మన సంస్కృతి, సాంప్రదాయాలు, దాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరూ ఐటీ ఫీల్డ్లో, డాక్టర్ ఫీల్డ్లో, ఇంజనీరింగ్ ఫీల్డ్లో కెరీర్ కోసం పోవాలి. కానీ దాంట్లో కొంతమంది అయినా సరే మన ధర్మం గురించి, దేశం గురించి కూడా పోరాటం చేయాలి. ఎందుకంటే పోరాటం అని ఎందుకు అంటున్నా అంటే, పోరాటం అంటే ఇప్పుడే మీ కొడుకు కూడా వస్తున్నాడు చూడండి. సో నాన్న అడుగులోనే కొడుకు. సో హాయ్ పృథ్వీ. సో మీ నాన్న గురించి తెలిసిందే యావత్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరికీ. పోరాటం అంటే గుర్తొచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానంలో
ఫస్ట్ గుర్తొచ్చే పేరు భానుప్రకాష్ గారు. అంతగా పోరాడతారు. ఆయన వస్త్రధారణ, వేషధారణ, మాట్లాడే విధానం ప్రతిదీ కూడా దేవుణ్ణి తలుచుకొనే చేస్తారు. దేవుళ్ళో మమేకమై ఉన్నారు. సో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో జైలు జీవితాలు, ఎంతోమంది శత్రువులు ఆయన్ని ఉంచకుండా కూడా చేద్దాం అన్నంత ఇదిగా కూడా ఎన్నెన్నో చూసాం. ఏమనిపిస్తుంది యాజ్ ఎ సన్‌గా మీ ఫాదర్‌ని చూసినప్పుడు? భయమేస్తదా చిన్నప్పుడు? మనకెందుకులే అనిపించిన ఆ టైము చూసుంటావు. సో ఇది నేను కంటిన్యూ చేయాలి, ఈ లెగసీ కంటిన్యూ చేయాలని ఇది కూడా చూసుంటావు. సో ఏం చెప్తావు? డాడీతో పాటు ప్యారల్ గా మేము కూడా ట్రావెల్ అయ్యాం కాబట్టి ఫ్యామిలీలో. సో మీరు చెప్పినట్టు ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేసినాము. ఈవెన్ నేను ఇప్పుడు బిజినెస్ లో ఉన్నాను, అక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు. కానీ మేము కూడా ఏంటంటే డాడీ ఆ విషయంలో, ఎందుకంటే దేవుడి కోసం పోరాడతారు, ప్రజల కోసం పోరాడతారు కాబట్టి ఎక్కడ కూడా మేము కూడా దేనికి బయటకాల. ఎన్నో విషయాలు నన్ను కూడా ఇది చేయాలని చూశారు కానీ బిజినెస్ విషయాల్లో, బట్ ఎక్కడ కూడా మనం స్ట్రాంగ్ గానే ఫేస్ చేసుకోవచ్చు. సో ఏదైనా నాన్నని స్ఫూర్తిగా తీసుకుంటావు అన్ని విషయాల్లో? అంటే ఒక విషయంలో మాత్రం స్ట్రాంగ్ గా తీసుకోవచ్చు. ఏదైనా ఒకటి పట్టుదలగా పట్టుకున్నారంటే వదలరు. ఓకే. సో ఆ విషయంలో మాత్రం స్ట్రాంగ్ గా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. అదొకటే. అంటే అదే మేజర్ కదా మనిషి లైఫ్. సో ఒక విషయాన్ని ఏదైనా పట్టుకున్నామంటే ఎంత దూరం అయినా మనం దానికోసం పోరాడేదానికి సిద్ధమైపోతాం. ఏంటన్నా పొలిటికల్ గా ఏమన్నా ఎంట్రీ ఉందా పృథ్వీది? అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ దీంట్లో ఇప్పుడే చెప్తున్నారు క్యాష్ టు క్యాష్ అని. కాబట్టి వాళ్ళ ఇష్టం. అంటే వారసత్వ రాజకీయాన్ని భారతీయ జనతా పార్టీ ఎంకరేజ్ చేయదు కాబట్టి, కానీ జవసత్వాలతో వచ్చినట్టు రాజకీయాన్ని మా పార్టీ స్వీకరిస్తుంది. అంటే జవసత్వం అంటే పార్టీలో కష్టపడి ఇష్యూస్ మీద ఫైట్ చేస్తే ఖచ్చితంగా దాని మీద వాడు ఫైట్ చేసి వస్తే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. దాదాపు 270 బైక్స్ సిఎస్ఆర్ తిరుపతికి ఫ్రీగా 270 బైక్స్ ఇచ్చారు. ఇప్పుడు తిరుమలలో ఎక్కడ చూసినా కానీ అవే కనిపిస్తున్నాయి. పోలీస్ పెట్రోలింగ్ అంతా అదే వాడుతుంది. హీరో సిఎస్ఆర్ అది హీరో కంపెనీ వాళ్ళు మనకి సపోర్ట్ చేశారు. నేను హీరో డీలర్ గా ఉండడం వల్ల సో మనము తిరుపతి ప్రెజర్ చేసి తిరుపతిలో ఉంటే, ఎందుకంటే యాత్రికులు అందరూ ఎక్కువ వస్తుంటారు వస్తుంటారు కాబట్టి కాస్త పెట్రోలింగ్ స్ట్రాంగ్ గా చేయాలనే ఉద్దేశంతో సపోర్ట్ చేశాం. దాదాపు దాని వర్త్ కూడా 3 crores ఉంటుంది. 3 కోట్లు పెట్టి 270 బైక్లు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా చేయలేని పని చేశారు. అదే విధంగా కోవిడ్ టైంలో కూడా అందరికి అప్పుడు ఇంకా ఈ శానిటైజర్స్ కానీ మాస్క్స్ కానీ ఇంకా కూడా అందుబాటులోకి వచ్చే దానికి కొంచెం కష్టపడుతున్నారు. అప్పుడు కూడా మనము మున్సిపల్ కార్పొరేషన్ కి 2000 నుంచి 3000 వరకు మాస్క్స్, N95 మాస్క్, శానిటైజర్స్ తెప్పించి అందరికి ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి ఇప్పించాం. గ్రేట్ అలా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి స్వామితో మమేకమై ఉన్నారు. మనం రెగ్యులర్ గా పూజించే దేవుణ్ణి మనం రెగ్యులర్ గా పూజించినప్పుడే మనం నిద్రపోయేటప్పుడు మార్నింగ్ ఏదో ఒక తెలియని కళ్ళు వస్తుంటాయి. అందులో మీరు తిరుమలలోనే ఉంటున్నారు, రెగ్యులర్ గా స్వామివారి మీద ఫైట్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తిరుమలకి మీకు తెలియని ఒక అటాచ్మెంట్. ఎప్పుడన్నా స్వామివారు మీ కల్లో కనిపించడం కానీ, లేకపోతే ఏదన్నా ఒక మంచి సన్నివేశం ఏదన్నా గుర్తుందా మీ లైఫ్ లో? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కొండల్ని 2 కొండల్ని చేసి ఒక జీవో అప్పుడు రావడం జరిగింది. నాకు అప్పుడు తిరుమలలో ఉంటే ఒక అర్చకు స్వామి నన్ను పిలిచి, బాను ఈ 7 కొండని దివ్యక్షేత్రం చేసే పోరాటం నువ్వు మొదలుపెట్టు అని చెప్పి నాకు బాగా గుర్తు. ఈరోజు కూడా స్వామివారి దగ్గర తీసుకుని వెళ్ళి హారతి ఇచ్చి నన్ను ఆశీర్వదించి పంపించారు. నేను వచ్చి తిరుపతి ఏడి బిల్డింగ్ దగ్గర ఆ ఉద్యమాన్ని 7 కొండల్ని దివ్యక్షేత్రం చేయండి అని చెప్పి ఆ రోజు ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఎంత సంతోషం అంటే ఆ ఉద్యమం ఇంతింతే వటుడింతే అని చెప్పి ప్రజావర స్వామి, పూజ్య ప్రజావర స్వామి వారు దాన్ని లీడ్ చేసుకొని అప్పుడున్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు జేసీ దివాకర్ రెడ్డి చర్చలకు వచ్చి జీవో నెంబర్ 746 and 747 7 కొండలు వెంకటేశ్వర స్వామికి చెందాయి. అలాగే అన్యమతం టీటీడీ ఆలయాల్లో, హాస్పిటల్స్లో, స్కూల్స్లో స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ, స్వామివారు ఉప్పు తింటూ, స్వామివారి ప్రసాదం తీసుకోరు, స్వామివారి హారతి తీసుకోరు. అలాంటి వ్యక్తులు మాకు అవసరం లేదని చెప్పి ఆ రోజు ఆ ఉద్యమంలో మేము కూడా ఫైట్ చేయడం జరిగింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు మీరు కూడా టీటీడీ బోర్డ్ ఫామ్ అయింది, మెంబర్గా ఉన్నారు కాబట్టి ఈ కల్తీ నెయ్యి మీద విచారణ అనేది కొనసాగుతూనే ఉందని చెప్తున్నారు కాబట్టి ఏం చెప్తారు? నిజంగా కల్తీ నెయ్యి వాడారా? దాంట్లో కల్తీ జరిగిందా? సో ఏం చెప్తారు దాని మీద? మీరు అంటే ఎలాంటి నెయ్యి వాడుతున్నారు? అంటే స్వామివారి పట్ల అపచారం జరిగింది అనే దానికి మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ ఘీలో ఎస్ వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు మేము వాడుతున్నటువంటి ఎస్ వాల్యూ కౌంట్ 97.4% ఉంది. నంది నుంచి మేము వాడుతున్నాం. గతంలో అప్పుడున్నట్టు ప్రభుత్వం ఎస్ వాల్యూ 19% ఉంది. 19 ఎక్కడ, 97 ఎక్కడ? ఈ 19% కానీ ఉంటే దాంట్లో అడల్టరేషన్ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అనిమల్ ఫ్యాట్ కానీ ఈ వెజిటబుల్ ఫ్యాట్ కానీ ఉండే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ
మనకు ల్యాబ్ రిపోర్ట్ కూడా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక చిన్న చీమ చిటుకుమన్న ప్రపంచం మొత్తం అదిరిపోతుంది. కాబట్టి ఆ పొరపాటు గత ప్రభుత్వంలో జరిగింది. దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద ఇంకా ఎక్కువ మనం డిస్కస్ చేయలేము. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా స్వామివారి పట్ల ఎవరెవరు అపచారం చేశారో అపచారంలో వెనకాల నొట్టి పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు, అంటే డబ్బు కోసం వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేయకూడదు. ఇది ఒక ధార్మిక క్షేత్రం, ధనార్జన క్షేత్రం కాదు. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం ఈ దేవాలయాన్ని ఒక ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చడం జరిగింది. ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఉన్నప్పుడు 19 మందితో ఉన్నాం బోర్డు ధర్మకర్తల మండలి. వీరు వచ్చిన తర్వాత 82 మందితో దాన్ని ధర్మకర్తల మండలిని 82 మంది 82. నేను ఆ రోజు కోర్టుకి వెళ్ళడం జరిగింది, హైకోర్టుకి వెళ్తే 52 మెంబర్స్ని కెప్టెన్ అబయన్స్, మొత్తం దాంట్లో మిగతా వాళ్ళని ఎవరు అర్హులో ఎంత మా టీటీడీ యాక్ట్ 30/1987 పరిధిలో ఏమేమి ఉందో వాళ్ళని మాత్రం న్యాయస్థానం అలో చేసింది. మిగతా వాళ్ళందరినీ అబయన్స్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ క్షేత్రం మంది, ఈ గుడి మంది, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏ ఒక్కడి సొత్తో కాదు, ఇది మొత్తం 100 కోట్ల మంది హిందువులకి ఆరాధ్య దైవం. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమూదేవు నభూతో నభవిష్యతి అంటారంటే వెంకటేశ్వర స్వామితో సరిసమానమైన దేవుడు కానీ ఆ క్షేత్రంతో సరిసమైన క్షేత్రం కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పద్మపురాణం, వరాహ పురాణం చెప్తోంది. అదే కాకుండా అసలు ఈ 7 కొండలు సాధారణమైన కొండలు కావండి, మొత్తం సాలిగ్రామ స్వరూపం. మీరు ఏదైనా ఉన్న మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని అడిగితే ఎవరు చెప్పులు వేసుకుని పోరు కొండకి. దానికి ఏమంటే సాలిగ్రామ స్వరూపం. కొండ మీరు కానీ ఆధ్యాత్మిక దీంట్లో చూస్తే ప్రతి రాయి, రప్ప, పుట్ట, చెట్టు హరినామ జపం చేస్తుంటుందంట. అది మన కంటికి కనపడేదేమో ఇక రాయి, పుట్ట, చెట్టు, కానీ అవన్నీ ఋషి సమానులు. కొన్ని కోట్ల మంది స్వామివారి దగ్గర ఆరాధన చేస్తుంటారు. ఇప్పుడు మనకి రాత్రి చెప్తారు, రాత్రి ఏకాంత సేవలో సాక్షాత్ బ్రహ్మదేవుడు వచ్చి తీర్థం ఇచ్చిపోతారని చెప్తారు. అంత పవిత్రమైనటువంటి క్షేత్రం. ఆ దేవదేవుడి సేవలో అక్కడ జరుగుతున్నట్టు అన్యాయాల్ని, ముఖ్యంగా దాదాపు నేను ఒక 20 సంవత్సరాలుగా టీటీలో జరుగుతున్నట్టు స్వామివారి పట్ల జరుగుతున్నట్టు అపచారాలను కానీ, అన్యాయాలను కానీ స్వామివారి ఆశీర్వాదంతో మా పార్టీ బీజేపీ ఇప్పటి వరకు నా 27 ఏళ్ల నా ప్రయాణంలో ఏ రోజు కూడా భాను ఎందుకు ఈ ఇష్యూ తీసుకున్నావు, భాను నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ఎప్పుడు నా పార్టీ నన్ను ప్రశ్నించింది లేదు. నన్ను భుజం తట్టి ముందుకు పంపించింది భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా నా ఆర్ఎస్ఎస్. సూపర్. ఇదే సిద్ధాంతంతో ముందుకెళ్లాలని ఆ రాష్ట్రీయ స్వయం సేవకు నాకు నేర్పింది, దేశం కోసం, ధర్మం కోసం. అదే ధర్మం కోసం పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో టీటీడీ బోర్డు మెంబర్గా మీరు నియమితులైనందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. యావత్ తెలుగు ప్రజానీకం హర్షిస్తుంది మీకు దాంట్లో స్థానం కల్పించడం. ఎందుకంటే మీలాగా పోరాడే ఒక వ్యక్తి ఎవరు ఉండరు అని చెప్పేసి. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.